शरणं प्रपद्ये। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। शान्तं पद्मासनस्थं शशिधरमकुटं पंचवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुमभेदं दक्षभागे वान्तं नागं पाशं च घण्टां प्रलयहुतवहं साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि। సద్గురుదేవుల చరణార విందాలకు ప్రణామాలు అర్పిస్తూ శ్రీరామనవమి మన రామకృష్ణ సంకీర్తన మండలి 57వ వార్షికోత్సవములు జరుపుకుంటున్నాము. ఉదయం మనం ప్రణవ పతాకావిష్కరణ చేసుకున్నాం. ఆ తర్వాత గీతాపారాయణము, యజ్ఞము మొదలైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు ప్రవచన కార్యక్రమంలో ప్రవేశించాం. మొదటి రోజు మొదటి సభ మన పూజ్యులు గాజంగి బాలయ్య గారి సంస్మరణ సభ అని ఈ కరపత్రంలో ప్రకటించినారు. ఆ విధంగానే ఇప్పుడు మనం వారి బాలయ్య గారి సంస్మరణ సభ ఏర్పాటు చేసుకుందాం. మరి స్వామీజీ వచ్చున్నారు, మన విరజానంద తీర్థ స్వామి వారు, మాతాజీలు ఉన్నారు. మరి కొంతమంది భక్తులు కూడా ఈ కార్యక్రమానికి మాట్లాడతారు. మన శ్రీ రామకృష్ణ సంకీర్తన మండలి ఏర్పడడానికి మూల పురుషులైనటువంటి మన గాజంగి బాలయ్య గారు మరి చిన్నగా ప్రారంభించి ఒక ఫోటో పెట్టుకొని పిల్లలను జమ చేసి వాళ్ళకు ఏవో తినుబండారములు, చిన్న చిన్న తీపి పిప్పర్మెంట్లు ఇస్తూ భజన చేయించి మరి ఇంత పెద్ద ఆశ్రమం అయ్యేటట్టుగా ఏర్పాటు చేసినారు. వారి గురుభక్తి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నడిపిస్తున్నది. అన్నిటికంటే మించింది గురుభక్తియే. గురుభక్తి యొక్క ప్రభావం చేత మరి వారికి ఉండేటటువంటి గురుభక్తి అనన్య సామాన్యమైనటువంటిది. ఏకభక్తిర్ విశిష్యతే అని భగవద్గీతలో భగవంతుడు మనకు ప్రబోధించినాడు. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః అని తస్యాహం సులభ పార్థ నిత్యయుక్త యోగినః ఏం చెప్పాడు భగవంతుడు? అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః. అది అనన్యమైనటువంటి చిత్తం చేత ఇతరుల యొక్క ధ్యాస లేకుండా, భౌతిక పదార్థముల మీద ఉండేటటువంటి ఆసక్తి లేకుండా ఎవరైతే నన్ను ధ్యానిస్తూ ఉంటారో, స్మరిస్తూ ఉంటారో, అనన్యచేతా సతతం. సతతం అంటే ఎల్లప్పుడు. అనన్యమైన చేతస్సు అంటే అనన్యమైన చిత్తం చేత ఇతరమైనటువంటి వేటిని స్మరించకుండా కేవలము నన్నే స్మరిస్తూ, అయ్యా ఇందాక ఉండిందే బాగుంది,
కాబట్టి అనన్యమైనటువంటి చిత్తము అంటే ఇతరమైన అంటే భగవంతుణ్ణి తప్ప ఇతరమైన చింతలు లేకుండా ఎవరైతే నన్ను ధ్యానిస్తారో సేవిస్తారో నిత్యశః ఏదో ఒక పూట ఒక క్షణము ధ్యానించడం కాదు. ఇప్పుడు మీ కొడుకు అమెరికాకి వెళ్ళాడు అనుకోండి, సపోజ్, వాడిని ఎప్పుడన్నా మర్చిపోతావా నువ్వు? ఏ పని చేస్తున్నా వాడే గుర్తుకొస్తాడు కదా. అట్లా భగవంతుణ్ణి అట్లా స్మరణ చేయాలి. నువ్వు ఏ పని చేస్తున్నా సరే, నువ్వు తింటున్నా సరే నీ కొడుకు గుర్తు రావాలి. అట్లాగే భగవంతుడు కూడా గుర్తు రావాలి. అది దాన్ని ఏమంటారు? నిత్యశః. అది ఎప్పుడు స్మరణ అన్నమాట. లేచినా కూడా నువ్వు పడుకుంటున్నావు అనుకో, అప్పుడు కూడా నీకేమనిపిస్తుంది? అక్కడ టైమింగ్ వేరే అయినా, అరే మా వాడు ఇప్పుడు డ్యూటీకి పోయి ఉంటాడు, లేకపోతే కాలేజీకి పోయి ఉంటాడు, లేకపోతే ఇప్పుడు చదువుకుంటాడు, లేకపోతే ఇప్పుడు వండుకుంటూ ఉంటాడు, ఇట్లా జ్ఞాపకం చేసుకుంటావా లేదా? అది నిత్యశః. అటువంటి జ్ఞాపకము భగవంతునిది ఉండాల. దాన్ని ఏమంటారు? నిత్యశః. తర్వాత అనన్య చిత్తం చేత ఇతరమైనటువంటి జ్ఞాపకాలు ఏమి రావు. వస్తాయా? వస్తాయి, కానీ మధ్య మధ్యలో మళ్ళీ ఆయనే జ్ఞాపకం వస్తాడు. మీ కూతురో మీ కొడుకో లేకపోతే మీ ఆయనో లేకపోతే వీళ్ళకు ఇట్లా ఉండేటటువంటి ఆ భావన ఏదైతే ఉందో ఆ భావనతో భగవంతుణ్ణి సేవించాలి. అనన్య చేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ. అహం నేను, తస్యా వానికి, సులభ సులభుణ్ణి. అట్లా భజించేటటువంటి వాళ్లకు భగవంతుడు సులభుడు. నిత్యయుక్తస్య యోగినః. నిత్యయుక్తులై సేవించేటటువంటి అటువంటి యోగీశ్వర్లకు భగవంతుడు సులభుడు. అట్లాగే మన బాలయ్య గారు నిత్యము భగవంతుణ్ణి స్మరిస్తూ నిత్యము భక్తుల చేత, పిల్లల చేత, పెద్దవాళ్ళ చేత, అందరి చేత చేయిస్తూ ఆయన అలా ఉండినాడు, తాను చేస్తూ ఉన్నాడు. ఎప్పుడన్నా ఆయన కోపం వచ్చిన సందర్భం ఏదన్నా మీరు చూసారా? చూసారమ్మా మీరు? చూడలే? అది భక్తుడికి కోపం రాదు. ఏమి ఆయన యొక్క యోగక్షేమాలు భగవంతుడు చూసుకుంటాడు. వీళ్ళకి ఇబ్బంది పెడితే భగవంతుడే వాళ్ళకు శిక్ష వేస్తాడు. వీళ్ళు ఏమి అన్నారు? మీకు తెలుసా? మీ అందరికి తెలుసా బాలయ్య గారు? ఎవరికి తెలీదా? ఏం పాప నీకే అడిగేది. చూసినావు నువ్వు? మరి నువ్వు ఇటు చూడకుండా ఎట్లా చూస్తున్నావు? మీ పాపని చూస్తున్నావు. అది ఇప్పుడు తెలిసింది. ఏది జరిగినా మీ పాప ఎట్లా జ్ఞాపకం వస్తుందో అట్లా భగవంతుడికి జ్ఞాపకం రావాలి. ఇప్పుడు అర్థమైందా? అవునా? మన దృష్టి ఎక్కడ ఉంటుంది? పాపం మీదనే ఉంది. ఇక ఏం చేస్తుంది, ఎక్కడిపోతుంది, ఏమన్నా ఇబ్బంది పెడుతుందా కదా. అట్లాగే భగవంతుని మీద కూడా ఉండాలి. యోగీశ్వరులు అయినటువంటి వాళ్లకు అట్లా ఉంటుందట. నిత్య యుక్తస్య యోగినః. అటువంటి వాళ్లకు భగవంతుడు సులభం. సులభం అంటే ఈజీగా ఆయన దగ్గరే ఉంటాడు. ఇక అట్లా లేని వాళ్లకు ఇగో మీరు అంటే గుడ్డలు కొడుతున్నారు అనుకోండి, కటింగ్ కష్టం కదా. అవునా?
అదే ప్రాక్టీస్ ఉండే వాళ్ళకు మీతో మాట్లాడుతూ కూడా కట్ చేస్తాడు వాడు, అవునా? అట్లా అది సులభం ఆయనకు కదా. మరి అట్లా ఉండే వాళ్ళకి సులభము. అట్లాగే నిత్యయుక్తులైనటువంటి యోగీశ్వర్లకు భగవంతుడు సెల్ ఫోన్లో స్విచ్ ఆఫ్ చేయండి, లేకపోతే సైలెంట్ మోడ్లో పెట్టండి. మీకు చేత కాకపోతే నేను పెడతా, నాకు ఇవ్వండి, ఇక మళ్ళీ మీకు ఇచ్చేదిలే. కాబట్టి ఎట్లాగైతే కొంతమందికి చెప్తుంటారు, నిజమా అబద్ధం ఇప్పుడు ఎట్లుందో నాకు తెలియదు కానీ అరిసెలు చేయడం కష్టమని. ఏమ్మా, మీకు చేయడం వచ్చా? వచ్చు. ఇంకా అందరికీ వచ్చా? ఎందుకు కష్టం చెప్పండి. కొంతమంది అంటుంటారు అరిసెలు చేయడం కష్టం. తెలీదా? ఇదిగో మీకు సులభం కాబట్టి మీకు తెలీదు అది కష్టం అనేది కదా. అట్లాగే యోగేశ్వర్లు అయినటువంటి వాళ్ళకు భగవంతుడు ఈజీగా దొరికిపోతాడు. ఇప్పుడు మీరు భగవంతుని పట్టుకోండి, అరిసెలు చేయడం మీకు సులభం, కానీ మీకు భగవంతుని పట్టుకోవడం, అవునా? అరిసెలు చేయడం ఎందుకు కష్టం చెప్పండి. పానకం పట్టేది కష్టం, అది తెలియాల. కొద్దిగా ఎక్కువ అయిపోయింది అనుకో, ఇక అరిసె రాదు, ఆ కట్టెలు అయిపోతాయి, అవునా? కొద్దిగా తక్కువ అయింది అనుకో, అరిసెలు విరిగిపోతాయి, అరిసెలు రావు, అవునా? దానికి కూడా ఒక మోతాదు ఉండాలి కదా. అట్లాగే మనస్సుకు కూడా ఏముండాలా? భగవంతుని విషయంలో ఉండాలి. అట్లా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఇట్లా చూపిస్తున్నారు, అట్లా ఫోటో పెట్టున్నట్టుంది, నేను చూసినాలే. కాబట్టి అటువంటి వాళ్లకు భగవంతుడు సులభం. అది కాబట్టి మనకు కూడా సులభం కావాలంటే ఏం చేయాలా? ఒక్కసారి చేస్తే రాదు, ఒకసారి 2 సార్లు 3 సార్లు చేస్తే వాళ్ళకి సులభం అయిపోద్ది. అదెంత పని అంటారు కదా. అదే నాలాంటి రానటువంటి వాడికి అమ్మో ఎట్లా చేయాలా. కాబట్టి భగవంతుని విషయంలో కూడా అలా సులభమైనటువంటి భగవంతుని మనం పట్టుకోవాలి. మన ఆరాధన ఉండాలి, మన యొక్క పూజ ఉండాలి, మన యొక్క చింతన ఉండాలి, మన యొక్క కీర్తన ఉండాలి, మన యొక్క ప్రయత్నం ఉండాలి. ప్రయత్నం ఉంటే తొందరగా వచ్చేస్తుంది. అదే ప్రయత్నశీలికి ఏదైనా సాధ్యమవుతుంది. సెల్లు మోగుతూ ఉంది, అందరినీ నిన్నే చూస్తారు ఇక. నేను కూడా కాబట్టి సెల్లులు మోగకుండా ఏమొచ్చిందంటే సెల్లు ఆపేయడం తెలియట్లే ఇప్పుడు కొంతమందికి, సైలెంట్లో పెట్టడం అంతకంటే తెలియదు. కొంతమందికి తెలుసు, అట్లా కొంతమందికి తెలియట్లే, అది వాడుతున్నారు కానీ. అట్లాగే భగవంతుణ్ణి ధ్యానిస్తున్నాము, ఎలా ధ్యానించాలి అని తెలియట్లే. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. కాబట్టి యోగేశ్వరులైనటువంటి వాళ్ళు నిత్యయుక్తులై భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రేమగా ఎప్పుడన్నా మాట్లాడాలనుకుంటే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడరు. మన శక్తి రెండింటి ద్వారా ఖర్చు అయిపోతూ ఉంటుంది. చెప్పండి ఒకటి. ఎక్కువ మాట్లాడడం ద్వారా మన శక్తి ఖర్చు అయిపోతుంది. రెండవది ఎక్కువ చూడడం ద్వారా. అర్థమైందా?
ఇప్పుడు అందరు 24 గంటలు సెల్ ఫోన్ పెట్టుకుని చూస్తూనే ఉన్నారు, నిద్ర కూడా పోకుండా. సెల్ ఫోన్ మన యొక్క సమయాన్నంతా దాన్ని మీరు తింటున్నారా, మిమ్మల్ని అది తింటుందా? చాలామంది. కాబట్టి మన సమయాన్నంతా కూడా అది తినేస్తుంది. అదే సమయం మనం భగవంతుణ్ణి ధ్యానించడానికి ఎంత అవసరమో అంత వాడుకోవచ్చు. వస్తువును వాడుకోవడంలో ఇబ్బంది లేదు, కానీ ఎంత వాడుకోవాలో అంతే. అంతకంటే ఎక్కువ వాడుకుంటే కాబట్టి భగవంతుణ్ణి ధ్యానించేది కూడా అట్లా. ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు అని ఎవరన్నా అడిగారనుకోండి, ఎక్కడుంటాడు? రామాలయంలో ఉంటాడు కదా. పోనీ మీ గుండెల్లో ఉంటాడు అని అన్నారు కదా. పోనీ గుండె ఇక్కడే ఉంది కదా, ఇంకా 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 ఇతరమైన చోట్ల ఉండడా? ఎట్లుంటాడు అంటే, ఇప్పుడు ఈ టవర్ అంటుంటారు కదా. ఏం టవర్? సెల్ ఫోన్కి ఒక చోట ఉంటుంది, ఒక చోట ఉండదు. ఏమి ఇట్లా టవర్ ఆ కిరణములు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే అంతటా వ్యాపించి ఉన్నాయి. అట్లాగే భగవంతుడు కూడా అంతటా వ్యాపించి ఉన్నాడు. భగవద్గీతలో ఏం చెప్పాడంటే, వాయువు ఎట్లా అంతటా వ్యాపించి ఉన్నదో భగవంతుడు కూడా అలాగా అంతటా వ్యాపించి ఉన్నాడు. సూర్యకిరణములు అంతటా ఎట్లాగైతే వ్యాపించి ఉన్నాయో అట్లాగే భగవంతుడు కూడా అంతటా వ్యాపించి ఉన్నాడు. వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఏంటి వ్యోమవత్? మరొక ఉదాహరణ చెప్పారు. ఆకాశము ఎక్కడా లేదు, చెప్పండి. అంతటా ఉంది. అది లేని చోట ఎక్కడన్నా ఉందా? సూది వెజ్జంలో కూడా ఉంది. ఏమి చిన్న రంధ్రంలో కూడా ఆకాశం, దానికి అడ్డు లేదు. ఎక్కడికైనా ఎక్కడైనా ఉంటుంది. ఇట్లా భగవంతుడు కూడా దేనికి అంటకుండా ఉంటాడు. ఆకాశం మిమ్మల్ని ఎప్పుడన్నా అంటుకున్నదా? ఇప్పుడు చూడండి, ఏదన్నా మట్టో ఇవో ఏదన్నా అంటుకుంటుంది కదా. దాన్ని కడగడానికి దేన్ని ఉపయోగిస్తాం? నీటిని ఉపయోగిస్తాం కదా. ఏదన్నా మురికి అంటినా కూడా నీటిని మట్టి కంటే నీరు సూక్ష్మమైంది. ఏమి ఆ తర్వాత దానికంటే సూక్ష్మమైంది, నీటి కంటే సూక్ష్మమైంది ఏంటి? అగ్ని. అది కనిపిస్తుంది మనకు, అగ్ని కూడా కనిపిస్తుంది, కానీ దాన్ని పట్టుకోలేము. అవునా? అది పవిత్రమైంది కూడా. ఇప్పుడు పాత్రలు, కుండలు అవి ఇవి ఉంటాయి చూడండి, అగ్నిలో వేస్తే ఏమవుతుంది? పవిత్రమైపోతాయి కదా. ఇప్పుడు ఎప్పటి నుంచో వాడుకునేటువంటి బంగారు ఆభరణాలు కూడా ఏమవుతాయి? ఎక్కడ వేస్తే? గాలికి, అంటే నీటితో కూడా కడుగుతాము, కొంతవరకు శుభ్రం అవుతాయి. ఇంకా బాగా శుభ్రం కావాలంటే ఏం చేయాలి? అగ్నిలో దాంట్లో వేస్తే దాన్ని అశుద్ధంగా అయిపోతుంది. ఈ గాలి కూడా మనల్ని పవిత్రం చేస్తుంది.
చూడండి, కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని పదార్థాలు ఒక చోట పెడితే గాలి తగలకుండా పెడితే ఏమవుతుంది? వాసన వస్తాయి కదా. మరి గాలి తగిలేటట్టు పెడితే వాసన రాదు. కాబట్టి అప్పుడు కూడా అది పవిత్రం అవుతుంది. ఇప్పుడు గుడ్డలు మీరు తడిపి పెట్టారనుకో, ఒక 4 రోజులు అట్లనే ఆరేయకుండా పెట్టారు, ఏమైపోతాయి? వాసన వస్తాయి కదా. దాని మీద ఒక విధమైనటువంటి మరకలు కూడా వస్తాయి, నల్ల నల్లగా బూజు పట్టినట్టుగా. అవి ఒక్కోసారి పోవచ్చు, ఒక్కోసారి పోకపోవచ్చు. గాలి కూడా మనల్ని పవిత్రం చేస్తుంది, అగ్ని పవిత్రం చేస్తుంది. దానికంటే సూక్ష్మమైంది గాలి. గాలి ఎక్కడికైనా వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళదు అనేది లేదు గాలి. ఆ తర్వాత దానికంటే సూక్ష్మమైంది చెప్పండి, పర్లేదు, బయలుదేరి, అంతా మనమే కదా. ఆకాశం కదా, అది సూక్ష్మం. అదే ఇప్పుడు గాలి మనకు తగులుతుంది కానీ అంటుకోదు కదా, తగులుతుంది కానీ మనకు అంటుకున్నది ఎప్పుడన్నా? మరి అట్లాగే ఆకాశం కూడా నిస్సంగంగా ఉంటుంది, అంటే దేన్ని అంటుకోకుండా ఉంటుంది. భక్తులు కూడా అంతటా అన్ని చోట్ల వాళ్ళు ఉంటారు, వ్యవహారాలు చేస్తారు, కానీ ఏ వ్యవహారంలో వాళ్ళు అంటుకోరు. నిస్సంగా. ఏం చెప్పారు వాళ్ళ గురించి? వాళ్ళ మనస్సు ఏమంటుకోదు, మన మనస్సు అంటుకుంటుంది కదా. మన వ్యవహారంలో, మన మాటల్లో, మన పనుల్లో, మన యొక్క మాట్లాడేటటువంటి వాళ్ళల్లో వాళ్ళతో పరిచయం ఏర్పడితే వాళ్ళకు మనకు ఒక విధమైన సంబంధం, ఏదో మిత్రత్వమో, శత్రుత్వమో, లేకపోతే బంధుత్వమో, ఏదో ఒకటి వస్తుంది. ఇది దేనికి ఉన్నది చెప్పండి? దేనికి ఉన్నది? మీ మనస్సులో ఉంది, అంతేగాని ఈ గాలికి దానికి ఏమి లేదు. గాలి ఆకాశానికి కూడా నీకు అంటుకునే స్వభావము లేదు. అవి లేకపోతే మనం బతకలేము, కానీ వాటికే నిస్సంగత్వం. అందరికీ ప్రాణవాయువు ఇస్తుంది వాయువు కదండి, కానీ ఎప్పుడన్నా నేను బతికిస్తున్నా, నా వల్లనే జీవిస్తున్నావు నువ్వు అని చెప్పి నీతో అటాచ్మెంట్ పెట్టుకుందా? మనమైతే నేను కాబట్టి నిన్ను పూజిస్తున్నా, ఇంకా వాళ్ళతో అయిపోయి అట్లా నిస్సంగంగా జీవితాన్ని గడిపే వాళ్ళు ఎవరు? భక్తులు. వాళ్ళకు ఎక్కడ సంఘం ఉంటుంది అంటే భగవంతుడితోనే ఉంటుంది. ఇక ఏ ప్రపంచంలో ఏ వస్తువులతో, ఏ ధనముతో, ఏ సంపత్తితో, ఏ బంధువులతో, ఏ మిత్రులతో ఏమంటే ఏమి, అంతవరకే. వాళ్ళకి ఏ సంఘము ఉండదు. అటువంటి భక్తులు ధన్యులు. రామాయణంలో ఒక చోట సీతమ్మ వారు ఒక మాట అంటారు. ఆంజనేయ స్వామి సముద్ర లంఘనం చేసి లంకలో ప్రవేశించి ఆ తర్వాత సూక్ష్మ రూపాన్ని ధరించి అంతా సీతమ్మ వారిని వెతుకుతాడు. వెతికి ఎక్కడా కనిపించదు సీతమ్మ వారు. లాస్ట్కు విసిగిపడతాడు, అరే ఇంకా కనిపించలేదు. ఇట్లా తిరిగిన తర్వాత ఒక ప్రాకారం మీద ఎక్కి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఒక అశోకవనం కనిపిస్తుంది. అన్ని చోట్ల వెతికాను, అశోకవనం మాత్రం వెతకలేదు అని చెప్పి ఒక
ప్రార్థన చేసి బయలుదేరుతాడు. ఆ ప్రార్థన ఏమిటో మీ అందరికీ తెలుసా? నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ దివ్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఈ ప్రార్థన చేసి అక్కడి నుంచి బయలుదేరి అశోకవనంలో ప్రవేశిస్తాడు. అందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి, ఈ శ్లోకం అందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే మీకు పోయిన వస్తువు ఎప్పుడన్నా కనిపించలేదనుకో, ఈ శ్లోకం మీరు ఒక 1000 సార్లు జపించారనుకో, మీకు పోయిన వస్తువు దొరుకుతుంది. నేను చెప్పింది కాదు, పెద్దలు చెప్పిన మాట ఇది. కాబట్టి చాలా మంచి అట్లా శ్లోకం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ దివ్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఈ శ్లోకం చదువుకోవాలి, అందరు కంఠస్థం చేసుకోవాలి. పూర్వము చిన్నప్పుడే మనందరికీ అమ్మ, నాన్న, తాత, తాతమ్మ అందరూ కూడా వీళ్ళందరూ చెప్పేవాళ్ళు కొన్ని శ్లోకాలు. శ్రీరాఘవం దశరథాత్మజ ఎంతమందికి వస్తాయి చెప్పండి? ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు సిగ్గుపడద్దు, అంతా మనమే. చిన్నప్పుడే ఈ పద్యం, ఈ శ్లోకం చెప్పేవాళ్ళు. తర్వాత మరొకటి చెప్పేవాళ్ళు, శాంతం పద్మాసనస్థం. మరొకటి చెప్పేవాళ్ళు, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఎంతమందికి వచ్చు? అమ్మలకు వస్తే పిల్లలకు చెప్తారు చిన్నప్పుడన్నా, ఏమ్మా అవునా? వాళ్ళకే రాకపోతే, అందుకే అమ్మగారులు ట్రెండ్ అయి ఉండాలి అయ్యగారుల కంటే. వాళ్ళకు బాధ్యత ఎక్కువ. పిల్లల్ని బాగు చేయాలన్నా, పిల్లల్ని పాడు చేయాలన్నా, పిల్లల్ని బాగా చదివించాలన్నా ఎవరికి బాధ్యత? కాబట్టి ఆ తర్వాత మరొక పద్యం చెప్పుకునేవాళ్ళు. ఇవన్నీ భగవన్నితి పుస్తకాలు ఉన్నాయి అక్కడ, ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. అక్కడ పుస్తకాలు భగవన్నితి ఉన్నది. మంచి మాట జ్ఞాపకం చేశారు. ఇంకా మరొక పద్యం ఏమిటి? ఎవని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్ అని ఈ పద్యం కూడా చెప్పుకునేవాళ్ళు. కొన్ని ఇట్లా వాళ్ళ పిల్లలకి ఇవి చెప్పి దేవుడికి నమస్కారం చేయించి స్కూలుకు పంపిస్తే వాళ్ళకు విద్యా బుద్ధులు బాగా వస్తాయి. పిల్లల్ని దూరం పెట్టడం వల్ల పిల్లలకు మిమ్మల్ని తర్వాత చూసేటటువంటి అవకాశము, వాళ్ళకు ఆ అలవాటు తప్పిపోద్ది. అర్థమైందా? దానివల్లనే పిల్లలు ఇక తర్వాత వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలా? ఇట్లా యోగీశ్వరులైనటువంటి వాళ్ళు వాళ్ళకు దేనితో సంబంధం లేకుండా దేనితో సంబంధం పెట్టుకుంటారు? కేవలము భగవంతునితోనే. అది
గాలి, వాయువు, ఆకాశము ఇవన్నీ దేనికి అంటవు. భక్తులు కూడా అలాగా ఉంటారు, దేనికి అంటకుండా ఉంటారు. మనం ఏం చేస్తాము, మనస్సులో అన్నీ అంటించుకుంటాం కదా. అది నా కొడుకు అనేసరికి ఒక బంధం, నా కోడలు అనేసరికి ఒక బంధం, నా కూతురు అనేసరికి ఒక బంధం. ఇవన్నీ వస్తాయా లేదా? కోడలు ఎంతో దూరంగా 25 ఏళ్ళ ఇప్పుడు లేటుగా చేస్తున్నారు కదా. 25 ఏళ్ళ తర్వాత అప్పుడు కోడల్ని తెచ్చుకున్నావు. అప్పుడు నా అంతకుముందు ఏమిటో వాళ్ళెవరో మనమెవరో. నా అనేసరికి ఏమొచ్చింది, వచ్చిందా రాలేదా? అది సంగతి. ఇది ఎక్కడ ఉన్నది అంటే నీ మనస్సులో. ఇక వాళ్ళకు మనకు బంధం ఏర్పడింది. ఈ బంధాలన్నీ వ్యావహారికంగా ఉంటే ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికంగా వాటిని పెట్టుకొని బాధపడకూడదు. అది మనకు వేదాంతం చెప్పేది. కాబట్టి అటువంటి బంధాన్ని తొలగించుకొని భక్తులు భగవంతునితో అనుబంధం ఏర్పరచుకుంటారు. వాళ్ళు అనన్యచేత సతతం, అనన్యమైనటువంటి చిత్తంతో భగవంతుణ్ణి ఇటు కూర్చోమ్మ, ఈ స్తంభం యువతల మీ స్థానాలు. కాబట్టి ఆ విధంగా బంధాన్ని మనం లౌకిక బంధం మనస్సులో పెట్టుకోకూడదు, భగవంతుని బంధాన్ని పెట్టుకోవాలి. ఆ బంధం వల్ల భగవంతుడు మనకేమవుతాడు, సులభుడవుతాడు, చాలా ఈజీ. కాబట్టి మహాత్ములందరూ అట్లాగే చేసుకొని వాళ్ళ యొక్క జీవితాలు గడుపుకొని భగవంతుణ్ణి చేరుకున్నారు, ఇప్పుడు ఉన్నారు భూమి మీద. వాళ్ళు ఉండబట్టే మనం ఇంత గాలి, వెలుతురు, నీరు, అన్నము తింటున్నాం. లేకపోతే ఈ భూమి నిలబడదు అని పెద్దలు చెప్పినారు, నేను కాదు. కాబట్టి ఆ విధంగా మరి మన బాలయ్య గారు అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపి మనందరికీ ఏమిచ్చిపోయినారు, రామనామం ఇచ్చిపోయినారు కదా. మరి ఎంతమంది వస్తున్నాం మనం ఇక్కడ రామనామం చేయడానికి? రావాలి కదా. ప్రతిరోజు 1 గంట సేపు ఒక్కొక్కరు మంచి ప్రోగ్రాం పెట్టారు మన వాళ్ళు, మన మండలి, మన రామాలయం. కాబట్టి ఒకరి తర్వాత ఒకరు ఇట్లా వచ్చి, ఇప్పుడు బొంబాయిలో కార్యక్రమం జరుగుతున్నది. ఏం జరుగుతున్నది? ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు రాత్రింబవళ్ళు హరే రామ నామ సంకీర్తన జరుగుతున్నది, రాత్రి పగలు. ఇది ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు పెట్టినారు అక్కడ, అది ఇప్పటికీ జరుగుతుంది, పెద్దలు చేస్తున్నారు. అట్లాగే ఆ మండలి ద్వారా మరి మనకి ఇక్కడికి కూడా వచ్చింది. మరి అక్కడ మండలి ఎట్లా వచ్చింది అంటే 1952లో మార్చి నెలలో భగవాన్ల వారు అంటే సత్యానంద మహర్షుల వారిని వాళ్ళు బొంబాయి వాళ్ళు ఆహ్వానించి అక్కడ ఉపన్యాస కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ బ్రహ్మాండంగా ఉపన్యాసాలు జరిగినాయి. అక్కడ ఉండేటటువంటి పెద్దలందరూ కూడా, ఇంకా లోపలికేసుకో తల్లి నువ్వు, లైన్. కాబట్టి నా దృష్టి అక్కడికే పోతుంది ఎక్కడన్నా. కాబట్టి వాళ్ళు ఆ రోజు ఒక భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలి అని అక్కడ సంస్థను ఏర్పాటు చేశారు. మహర్షుల వారు ఉపన్యాసాలు ప్రతి సంవత్సరమో 2 నెలలకు ఒకసారో చెప్తూ ఉండేవారు. మరి అక్కడ మన భక్తులందరూ కూడా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళారు.
అక్కడ ఉండేవాళ్ళు తర్వాత ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ప్రేరణతో ఇక్కడ కూడా ఏమి భగవంతుని యొక్క నామాన్ని స్మరణ చేయాలని చిన్నగా ప్రారంభించినారు. అల్పాహారంభ క్షేమకర అని పెద్దలు చెప్తారు. ఎప్పుడన్నా ప్రారంభించేటప్పుడు మనం చిన్నగా ప్రారంభించాలి. జపం కూడా ఒక 5 నిమిషాలు ప్రారంభించాలి. తర్వాత ఒక నెల రోజులు అయిన తర్వాత 10 నిమిషాలు, ఒక 6 నెలలు అయిన తర్వాత 15 నిమిషాలు, ఇట్లా అలవాటు చేసుకుంటూ 3 గంటలు కదలకుండా మెదలకుండా శరీరం కదిలించకుండా కన్ను రెప్ప వేయకుండా కన్ను మూసుకొని నిమీలిత నేత్రులై మరి భగవంతుణ్ణి ధ్యానించాలి. దాన్ని ఏమంటారు? ఆసన సిద్ధి అంటారు. 3 గంటలు. మనం 3 నిమిషాలు ఉండకపోతే మన మనస్సు ఇదిగో మన శరీరం కదిలితే మన మనస్సు కూడా కదులుతుంది కదా. మన కన్ను అటుపోతే మన మనస్సు కదులుతుంది, మన చెవి అటుపోతే మన మనస్సు కదులుతుంది. అందుకే ఇంద్రియాలను సంయమనం చేయాలా అన్నారు. ఎక్కడి నుంచో మంచి గుమగుమలాడే వాసన వచ్చిందనుకో, తల్లి ఇటు కూర్చో, లోపలికి కూర్చో. అట్లా ఎకంచో మంచి గుమగుమలాడే వాసన వచ్చిందనుకో, మన మనస్సు దాంతో పాటు పోదా? అవునా? ఎప్పుడైనా చూసినాం కానీ మనస్సు మాత్రం కనిపించదు కదా. కనిపించింది ఎవరికన్నా? ఉన్నదా లేదా అంటే ఉన్నది. కాబట్టి ఆ విధంగా ఆ మనస్సును, పోయే మనస్సును మనం తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలా? భగవంతుని పాదార విందాల యందు పెట్టాల. దీన్నే ఏమంటారంటే సాధన అంటారు. ఇక దాంట్లో బాగా కుశలం అంటే బాగా ట్రెండ్ అయిన ఏంటి, వాళ్ళ మనస్సు అది పోనే పోదు. అది అట్లా మహాత్ముల యొక్క మనస్సు ఆ వైపు అసలు పోనే పోదు. అందుకే భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, వాళ్ళే ఎటువంటి వాళ్ళంటే నిత్యయుక్తులు అన్నాడు. ఎవరి మనస్సు అయితే భౌతిక పదార్థముల మీదకి పోదో, భగవంతుని మీదనే ఉంటుందో అటువంటి వాళ్ళని ఏమన్నాడు? మీకు అవ్వాలని ఉందా లేదా? దాంట్లో కుశలత్వం, మంచి పట్టు దొరకాలి. దేంట్లోనైనా సరే మీరు ఏ పని చేసే వాళ్ళు ఆ పనిలో బాగా పట్టు దొరకాలనా లేదా? బీడీలు కూడా చేసేటప్పుడు దాంట్లో కూడా మంచి ట్రెండ్ ఉంటేనే మంచిగా వస్తాయి కదా. లేకపోతే మూత ఒక చోట, ముక్కు ఒక చోట, తోకొక చోట అది తీసి పారేస్తాడు అవుతా. అవునా? ఏ పని చేసే వాళ్లకు ఆ పనిలో మంచి కుశలత్వం, స్కిల్ అది ఉండాలి. అట్లాగే యోగేశ్వర్లైనటువంటి వాళ్లకు అటువంటి స్కిల్ ఉంటుంది. అట్లా సాధన చేసి మనందరికీ ఇటువంటి మార్గాన్ని అందించినటువంటి బాలయ్య గారు చాలా గొప్ప యోగి. ఆయన శరీరం ఎట్లన్నా ఉండని, ఆయన మనస్సు మాత్రము భగవంతుని మీద, అది మనకు కావాల్సింది. అట్లాగే మహర్షుల వారు, సత్యానంద మహర్షుల వారు 10 ఏళ్ళు తపస్సు చేశారు, సాధన చేశారు, భగవత్ సాక్షాత్కారం పొంది ఆ విధంగానే లోకానికి ఎంతో సేవ చేసినారు. ఏంటయ్యా సేవ అంటే భగవత్ ప్రచారం చేయడమే సేవ. కొన్ని వేల మందికి, లక్షల మందికి వారు మార్గదర్శకులై, మనం ఈరోజు ఈ టెంట్ కింద ఉండి ఇక్కడ రామనామం చేసుకోవడానికి అవకాశం కలుగుతున్నదంటే ఎవరి? మహర్షుల వారి అనుగ్రహము.
మహర్షుల వారి దగ్గర నుంచి వచ్చినటువంటి మరి ఆ వీచికలు బాలయ్యలో ప్రవేశించాయి. బాలయ్య మనకు ఇట్లా ఇది ఒకటి దివ్యమైన ఒక్కొక్కరి జీవితము భవ్యంగా ఉంటుంది, దివ్యంగా ఉంటుంది. వాళ్లకు ఇతరులకు ఉపకారం చేయడమే తప్ప వాళ్ళు తిరిగి మళ్ళీ నేను ఉపకారం పొందాలా అని అనుకోరు. మనం మహర్షుల వారికి ఏమి ఉపకారం చేస్తాం చెప్పండి? ఏమీ చేయలేదు. ఆయన ఇచ్చినటువంటి భిక్ష. కాబట్టి అట్లా మహాత్ములు దివ్యమైనటువంటి శక్తిని, భగవన్నామాన్ని మనకిచ్చిపోయినారు. ఇంత మంచి స్థలం ఇచ్చినారు, ఇంత మంచి. కాబట్టి ఇప్పుడు కొడుకుకి 1 ఎకరా స్థలం, 1 ఇల్లు ఇస్తే కూడా హాయిగా ఏదో పని చేసుకొని జీవిస్తాడు. వాడు కూడా మళ్ళీ వాళ్ళ సంతానానికి మళ్ళీ ఏదో సంపాదించి ఇవ్వాలా అనేటటువంటి అపేక్ష. ఇది భౌతికం. ఆధ్యాత్మికంగా మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే భౌతికమైన సంపదలు ఎన్ని ఇచ్చినా మన మనస్సు ప్రశాంతత ఏమండి ఉంటుందా? మరి ఆధ్యాత్మికమైనటువంటి సంపదనిస్తే కాబట్టి ఆ విధంగా వాళ్ళ యొక్క జీవితం ప్రశాంతంగా అవుతుంది. ఇప్పుడు ఇంకా మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. మా రామకృష్ణ గారు, గాజంగి రామకృష్ణ వచ్చి మాట్లాడాలి ఒక